పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తుందే, ఎవరైనా కోస్తుంటే మరి గొడవైపోతుందే, ఏ దారిన వెళుతూ ఉన్నా నువ్వెదురొస్తున్నట్టుందే, ఎవరైనా అడ్డొస్తే తెగ తగువైపోతుందే. విడివిడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఏ తంట, ఒక్కటిగా కలిసి ఉన్నామంటే ఏ గొడవ రాదంట. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. నీకేమైందో తెలిసిన నాకు, ఏమైందో తెలిసిన నాకు, కాస్తైనా చెప్పను ఆ వివరం నీకు. నా పక్కన ఉంటావా నా రెండో మనసల్లే, ఆ తారలు ఎన్నున్నాయి నా ఊహలు అన్నున్నాయి, నా వెంటే వస్తావా నిజమయ్యే కలలల్లే. ఇప్పటి వరకు పాదం వేసిన అడుగుల్ని చూశాను, నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నాను. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరు పాటయింది పెదవులకు. నీకేమైందో తెలిసిన నాకు, ఏమైందో తెలిసిన నాకు, నిన్నిట్టా చూస్తుంటే బాగుంది నాకు. ఇదిగో తండ్రి, ఈ కుంబూరులో అనే గ్రామంలో ప్రభువ, ఇంత కొండల్లో లోయలో ఉన్నప్పటికీ ప్రభువ, నీ యొక్క బిడ్డడు నీ సేవలో చేస్తున్న నీ యొక్క బిడ్డడిని తండ్రి, ఈ దినం అనగా 30వ తారీఖు మంగళవారం దినమున ప్రభువ పరిశుద్ధమైన వివాహం ఏర్పాటు చేసేవు తండ్రి, నీకు వందనాలు. దివ్యమైన ఆశీర్వాదాలు మాపై నీ యొక్క బిడ్డపై ఉంచి మహిమపరచుమని దేవా, ఈ యొక్క వివాహం మొదటి నుంచి చివరి దాకా అధ్యక్షుడుగా నాయకుడు నడిపించి నీవే అధిపతి గుండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు నీవే పొందుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లిస్తాము పాపవలే కాసే
దీవారాత్రములలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో బాబు ఆర్కెస్ట్రా వాళ్ళు సిద్ధపరచుకోవాలండి గడిగా నూతన వధువును మనం గౌరవిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగరుడైన మా దేవ, క్షమిస్తున్నాను. ఆదిలో ఏదేను వనమందు నీవు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థను బట్టి మీకు ఆశీర్వదిస్తున్నాను. యేసు నామమున పెద్దలు వేడుకుంటున్నాము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చూస్తున్నాం. సావసంలో ఫాస్ట్గా పనిచేస్తున్నారు. అలాగే సుశీల మరి యొక్క వేదికపై ఉన్నారు, చాలా సంతోషం. అలాగే మరి యొక్క వివాహానికి బుద్ధు బాస్ గారు వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. చప్పట్లు కొడదామండి. నేటి దైవవార్తం స్వామినాథ మాస్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే దైవవార్త మాలికులు కే గంగారాజ్ పాస్ సీతమ్మ కూడా దయచేసి యొక్క చర్చిలో రావాల్సిందిగా మనం చేస్తున్నారండి. వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అమ్మ ఉన్నారా? ఉన్నారండి. సీతమ్మ గారు ఉన్నారు. ఆనందరావు గారు రావాలి. ఆనందరావు అలాగే హిమరాజ్ గారు, లలిత కుమార్ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మంచిదండి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. పెంచిన ప్రియ పరలోకమంతున్న మా తండ్రి, మీ ఘనమైన, మీ పవిత్రమైన, మీ బంగారు పాదలకు ఈ ఉదయకాల సమయమున నీ బిడ్డలైన విశాఖపట్నం జిల్లా తండ్రి, ఇదిగో కుంబుర్లా నీ బిడ్డలు ఈ లోకంలో నీ నామాని పేరట ఈ నట్టడుగులో నివాసము కొనసాగిస్తున్నటువంటి నీ బిడ్డల నిమిత్తమై ప్రత్యేకముగా నీకు వందనములు చెల్లించుకొనిచున్నాం. అయా ముఖ్యముగా ఇదో ఈ కుంబుర్ల గ్రామమునందు నీ పరిచర్యలో, నీ పనిలో యవ్వన దశలోనే పని చేయుటకు సమర్పించుకొని ఇదిగో ఈ దినమున పెళ్లి ఉండేలాగున బహు సంతానముతో నీ ఆశీర్వాదాలు పొందుకునేలాగున ఇంకా నీ పనిలో నీ పరిసరాలు ముందు కొనసాగేలాగున నీ సాయం దయచేయాలని
ఇదిగో ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతుండగా నీ నామని పేరిట అభిషేకం. బాబు మీరు రెడీగా ఉన్నారు కదండి? ఆర్కెస్ట్రా వాళ్ళు సింగర్ రాలేదండి. బాబు సింగర్ ని త్వరగా తీసుకురావాలి. సందడిలో కళ్యాణ రాగాల పరిమళ చల్లులలో నరుడు వంట స్వాగతం చేరగా నవవరు చేరగా నవరుల స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధు సమయోచితమైన ఆయముతో సాటి సాటినైనా ఆయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీవెనయ్యా దేవారామయ్యా అక్కన నేనికి నీళ్ళను రసము మార్చి కొందరు చేసి కలుపుమయా దేవారామయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా భీమరాజు గారు దయచేసి ఎక్కడన్నా సరే వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నానండి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ వివాహ శుభ కార్యక్రమం మొదటి భాగంగా ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి బోధకులు అలాగే గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి మాస్టర్ గారు వేదికపై వచ్చి మొదటి భాగంగా ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుతారు. దేవుడు నేల నుండి దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును
ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి. శిష్యులు ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షర నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయి పరిచారకులకే తెలిసినది కానీ విందు తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచిగానున్నప్పుడు ఆ విందు ప్రధానిని పెండ్లి కుమారుని రుచి పిలిచెను. ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు చేస్తున్నారు. ఎఫెసీలకు రాసిన దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగం చదువుతున్నానండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఎలా పోయినా సరే సిద్ధి చేయకూడదు. తనకు స్వీకరిస్తే ప్రార్థించు. మహాపరిశుద్ధులు పరిశుద్ధులు నేను ప్రభు మీతో ప్రార్థన చేయబోతున్నాను. मंगे लोकिते ताकि ही जद गानी काय ताकि ही बोलते लिंगति यति बोमति यति अनेक ताना इन्नु थोड़ा दी हो दे ताका दी ताकि स्थिति लिंगति नी लोकंत पंडति भूमित पंडति दारे पंडति चोदी पंडति निंको पुंजी जो में मेसेज जो में नी आदित माबु ताकि स्केलो में नी बादत माबु नढ़िस के हिलो महबुला माबु तप्पु जीत माबु ताकि न महबु